ఎందుకో ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి నెగెటివ్ వైబ్స్ అండ్ నెగెటివ్ టాక్సే నడుస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. పొలిటీషియన్స్ పవర్ కోసం టెర్రరిజంని ఎలా ఎంకరేజ్ చేస్తారు? వాళ్ళ మైలేజ్ కోసం హిందూ అకేషన్స్‌ని ఎలా టార్గెట్ చేస్తారు అని సెన్సిటివ్ పాయింట్‌ని డీల్ చేయడమే కాకుండా, ఓల్డ్ సిటీ, ఆపరేషన్ సింధూర్ లాంటి ఎన్నో రిఫరెన్సెస్‌ని పదునైన మాటలతో చాలా ధైర్యంగా చేశారు 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో'. అందుకనే 'హరీష్ శంకర్' గారికి హ్యాట్స్ ఆఫ్. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి కూడా ఇలాంటి రోల్‌ని ప్లే చేయడం అనేది లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకో ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి నెగెటివ్ వైబ్స్ అండ్ నెగెటివ్ టాక్సే నడుస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. కానీ ఇదైతే పక్కా కమర్షియల్ మూవీ ఫార్మాట్. లో ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్తే సినిమాని హ్యాపీగానే ఎంజాయ్ చేస్తా. పర్సనల్‌గా నాకు హైలైట్స్ అనిపించినవి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు రోల్ ప్లే చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో, ఆయన బాడీ లాంగ్వేజ్‌ని, మేనరిజమ్స్‌ని భలేగా ఇమిటేట్ చేశాడు. నాకది చాలా బాగా అనిపించింది. బీజీఎం ఈస్ వెరీ యాప్ట్. కొన్ని కొన్ని సీన్స్‌లో ఓల్డ్ మూవీస్ అండ్ ఓల్డ్ సాంగ్స్ రిఫరెన్సెస్ పెట్టారు. నాకైతే అవి కూడా కొన్ని చోట్ల బాగా సింక్ అయ్యాయి అనిపించింది. ఒకటి 2 సీన్స్‌లో అయితే పేట్రియోటిజం డోసేజ్ ఓవర్ అయింది. రాశీ ఖన్నా గారి సీన్స్, అలాగే పవన్ కళ్యాణ్ గారి చేత కామెడీ చేయించాలని డాన్స్ కోసం రాసిన సీన్స్ ఇవైతే బలవంతంగా ఇరికించినట్టుగా అనిపించింది. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ ఎలా ఉంటాయి, ఈ సినిమా కూడా అలాగే ఉంది. మరి మీకు ఈ సినిమా చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. బూతులుంటే మాత్రం సెన్సార్ చేయబడతాయి.